వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం సార్. నమస్తే. సార్, బేసిక్‌గా ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మనం చూస్తే వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరికి అంటే ఆల్మోస్ట్ ఎక్కువగా వాళ్ళ మైండ్ సెట్‌లో అంటే హ్యుమానిటీ, కైండ్‌నెస్ ఇవి తక్కువైనాయి అని చెప్పొచ్చు. అండ్ అదే రకంగా ఒక వైలెంట్ బిహేవియర్ అనేది ఎక్కువగా మనం చూస్తున్నాం. ఆ వైలెంట్ బిహేవియర్ డెవలప్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటారు? ఏ పారామీటర్ బేస్‌లో వాళ్ళకి ఆ పాయింట్స్ ట్రిగ్గర్ అవుతాయంటారు సార్? చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మధ్య బాగా చూస్తున్నాం. క్రైమ్ గానీ, వైలెన్స్ గానీ ఆ రేట్ ఎక్కువైపోయి ఎక్కువైపోతుంది. చాలా ఎక్కువైపోతుంది. పాపులేషన్ పెరుగుతోంది. సో, వైలెన్స్ పెరుగుతోంది. ఓకే. ఫస్ట్ వీటన్నిటి యొక్క మానసిక పరిస్థితి అర్థం చేసుకోనంతసేపు దీని బేసిస్ దొరకదు మనకి. ఓకే. వీటికి కావాల్సిన అంటే వైలెంట్‌గా తయారవ్వడానికి కావాల్సిన మసాలా అంతా మనకు సినిమాల్లో ఇస్తోంది. ఇలా ఉంటేనే హీరోయిజం, ఇలా ఉంటేనే కరెక్ట్ అనే ఒక రుద్దుడు మన మీద జరుగుతోంది. దీనికి నేను సైకలాజికల్‌గా కొన్ని పాయింట్స్ చెప్తే, యాక్చువల్‌గా ఇప్పుడు మన మీద జరుగుతున్న మానసిక దాడి గురించి కూడా చెప్పాలి. ఓకే. ఏమవుతుందంటే సినిమాల్లో కానీ, బయట మనం చూస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్స్‌లోనో, లేకపోతే ఈ సీరీస్‌లోనో వాటిలో బాగా వైలెన్స్ చూపించేస్తున్నారు. సో, ఫస్ట్ మనకి జరుగుతోంది డీసెన్సిటైజేషన్ అంటాం. ఈ డీసెన్సిటైజేషన్ ఏంటంటే, ఒకప్పుడు ఎప్పుడైనా ఒక రేప్ జరిగితే, అయ్యో రేప్ జరిగింది అనే ఒక బాధ ఉంటుంది. ఇప్పుడు కామన్ అయిపోయింది. ఏముంది ప్రతి పేపర్లో ఉంటాయిలే అవన్నీ అనేటట్టుగా మన డీసెన్సిటైజ్ చేస్తారు. ఓకే. అలాగే ఇప్పుడు సినిమాల్లో చూపించి వైలెన్స్ కొన్ని రోజులు మర్డర్ జరిగింది కామనేలే అనేటట్టుగా కామన్ చేసేస్తున్నారు. ఫస్ట్ దట్స్ కాల్డ్ డీసెన్సిటైజేషన్. మన మైండ్ని ఇవన్నీ కామన్, న్యాచురల్ జరుగుతుంటాయి, రేపులా జరుగుతుంటాయి, మర్డర్లా అవుతుంటాయి అనేటట్టుగా తయారు చేస్తున్నారు, విచ్ ఈస్ వెరీ డేంజరస్ టు సొసైటీ. సెకండ్ వచ్చేసి డెఫినిషన్స్, రాంగ్ డెఫినిషన్స్. అంటే నీ ప్యాషన్ని ఫాలో అవ్వు, నీ మనసుకు నచ్చింది చెయ్యి, ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ అలాంటి వాటికి ఆద్యం. నా మనసుకు నచ్చింది ఏదైనా చేయాలి అని అనుకోవడము వైలెన్స్కి మెయిన్ కారణం. మనసుకు నచ్చినవి కొన్నిసార్లు జరగవురా, ఏం నష్టం లేదు అని నేర్పించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, మనసుకు నచ్చింది చెయ్యి అని నేర్పిస్తున్నాం. అది హాఫ్ ఏ సెంటెన్స్. మనసుకి నచ్చింది చెయ్యి ప్లస్ అది ధర్మ మార్గంలోనో న్యాయంగానో ఉండాలి అని నేర్పించాలి. నీకు మనసుకు నచ్చింది కాబట్టి నేను మ్యూజిషియన్ అవుతా అని ఓ సినిమాలో వాడు మ్యూజిక్ డైరెక్టర్ అవడం కోసం నానా తాగుడు తాగి డ్రగ్స్ తీసుకుని అన్నీ చేస్తాడు. అది రాంగ్. నీ మనసుకు నచ్చింది కాబట్టి నువ్వు తాగుబోతూ తిరుగుబోతూ అవుతా అంటే రాంగ్. ఒక అమ్మాయిని ప్రేమించాను, నా మనసుకు నచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి కోసం అమ్మాయి దక్కకపోతే నేను తాగుతాను, నేను చంపుతాను, నేను చచ్చిపోతాను అనడం ఇస్ రాంగ్. ఈ మనసుకి నచ్చింది అనేది ఎప్పుడైతే పడతామో, ఆ మనసుకి నచ్చంది జరిగితే ఏది చేయడానికన్నా రెడీ అవుతాం. ఇప్పుడు ఎస్ సార్, ఆ పాయింట్లోనే ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్. ట్రూ. దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి? ఎందుకు అలా డెవలప్ అవుతూ ఉంటారు మైండ్ సెట్? ఎందుకంటే మనసుకు నచ్చింది చెయ్యకపోతే మనసు ఊరుకోదు. స్వీట్ తినే వాళ్ళకి షుగర్ వచ్చి స్వీట్ తినకూడదు అన్న వాళ్ళకి అదొకటి ఉంటుంది, తినాలి 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 తినాలి. మనసు చేసే క్వాలిటీ అది. ఎందుకు అంటే మనసు ఈజ్ రీనింగ్ ఓవర్ సెన్సెస్. ఈ పంచ ఇంద్రియాల నుంచి పైన మనసు, ఈ మనసు ఈ గుర్రాలను ఆడిస్తూ ఉంటుంది. ఈ గుర్రాలు ఎట్లాగా ఎటు కావాలంటే అటు. నాకు రోజు ఒక సినిమా చూడాలి, సిరీస్ చూడాలి అనిపిస్తే నీ మనసు అసలు పని లేకపోయినా, బాగానే ఉన్నా, ఫుల్ పని ఉన్నా ఆ సిరీస్ చూడాలి కదా, సిరీస్ చూడాలి కదా, సిరీస్ చూడాలి అని పుష్ చేస్తుంది. నేను ఎగ్జాంపుల్ ఎందుకు అలా ఈజీగా చెప్తున్నా అంటే కనెక్ట్ అవుతుందని. అలాగే ఒక అమ్మాయిని చూసి ఈ అమ్మాయి నా సైడ్కి చూడదా, ఈ మొహం మీద యాసిడ్ పోస్తా అనే బ్యాచ్ కూడా వాడి మనసులో వచ్చిన ఆలోచన చేయించాలి ఇప్పుడు. అది అలాగ తయారవుతారు అగ్రెసివ్గా. నేనంటే పడరా వాళ్ళు, నేను అన్న మాటకు పడరా, నా లెవెల్ ఏంటి, నా ఇదేంటి, నా పొజిషన్ ఏంటి అనే ఒక ఈగోయిస్టిక్ మైండ్ సెట్తో దే టర్న్ బ్యాడ్. అండ్ ఒకసారి మనసులో ఆలోచన వచ్చాక అది తొందరగా పోనివ్వకుండా అన్నీ తయారు చేసాం. మనసుని ఇన్హిబిట్ చేసే కొన్ని ఇన్హిబిటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఏంటి, నాకు సపోజ్ మీకు ఇక్కడ ఏదైనా పగలు కొట్టాలనిపించింది, పగలు కొట్టలేను. ఎందుకు అంటే బయట గార్డ్ ఉంటాడు, వాడు నన్ను కొడతాడు,
లేకపోతే మీ వాళ్ళందరూ వచ్చి నన్ను పట్టుకుంటారు, లేకపోతే నేను ఫైన్ కట్టాలి, జరిమానా కట్టాలి కదా. అలాగే మనం ఏదైనా చేస్తే నాన్న తిడతాడేమో, అమ్మ తిడుతుందేమో, భయం. స్కూల్లో టీచర్ తిడతాడేమో అనే భయము, భక్తి, దేవుడు చూస్తుంటాడు రా తప్పు చేస్తే, ఈ రెండు తీసేసాం. నువ్వు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా భయం మెల్లగా తీసేసాం. స్కూల్లో టీచర్లు తిట్టకూడదు, టీచర్లు కొట్టకూడదు. ఓకే, తల్లిదండ్రులు ఏమని అంటే ట్రామా అయిపోతుంది, మనుషులు పిల్లలు ట్రామాకు గురవుతారు. ఇంటి నుంచి వెళ్ళిపోతున్నారు. ఈ టైపులో అన్నీ తీసేసాం. భయము పోయింది. ఫియర్లెస్గా బతకాలి అని పిల్లలకు నేర్పిస్తున్నాం. ఫియర్లెస్గా బ్రతకాలి అని ఎవడైనా బాగా జాబ్ చేస్తూ హై పొజిషన్ నుండి బ్రెయిన్ బాగా మెచ్యూర్ ఉన్నవాడు చెప్పాలి, భయపడకరా సాధించు లైఫ్లో అని చెప్పాలి. కానీ అది తీసుకెళ్ళి పిల్లలకు పెట్టాం. పిల్లల్ని భయపడించకూడదు. ఓకే, అలా అని చంపేమని కాదు, వాళ్ళని భయపెట్టేసి చంపేమని కాదు, బట్ వాళ్ళకు భయం, అరే తప్పు చేయకూడదు, దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రాంగ్ అని చెప్పే వ్యవస్థ ఉండాలి. అది ఒకప్పుడు మన తల్లిదండ్రులు చేసేవారు, ఇప్పుడు లేరు. అమ్మమ్మ తాత చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు లేరు. నానమ్మ తాత చేసేవాళ్ళు, అవ్వ బామ్మ చేసేవాళ్ళు లేరు. ఓకే, ఇవి జరగగా భక్తి తీస్తారు. భక్తి అంటే దేవుడు లేడు, ఏం లేడు, అసలు ఏముందిరా, మన లైఫ్ మనం నచ్చినట్టుగా ఉండాలి, అదే అని భక్తి తీస్తారు. ఈ రెండు దిగానే ఇంకా మనిషికి ఏమవుతుందంటే అన్కంట్రోల్డ్గా మనసు ఒక్కటే నడిపిస్తుంది. మనసుకి నచ్చినట్టుగా చేయకపోతే పిచ్చెక్కిపోతుంది మనసుకి. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. రోజు తాగేవాడికి 6:30కి షాపులు క్లోజ్ చేస్తున్నామని చెప్పండి, వాడు పొద్దున 6:30 నుంచే రెడీ అయిపోతాడు. ఎందుకంటే మనసు ఆ టైంకి అరే తాగలే గుంజేస్తుంది. అందుకే మనసులో ఎక్కువ బ్రతకకూడదు. ఎంతసేపు నీ మనసును నువ్వు ఎంటర్టైన్ చేస్తుంటావో ఇంకా అంత ఎంటర్టైన్ చేయించుకుంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, మనసును ఎంటర్టైన్ చేయకూడదు. ఒకవేళ మనసుకు అలవాటైపోతే నీకు దాని నుంచి రావడం, బయటికి లాగడం ఇంపాసిబుల్. మనసుని యోగా వాసిష్టంలో వశిష్ఠులు ఏం చెప్తారు తెలుసా మనసు గురించి? ఊబిలో పడ్డ ఏనుగు లాంటిది అంటారు. మామూలుగా ఏనుగు గోతులో పడితేనే తీయలేదు, చాలా కష్టం. అలాంటిది ఊబిలో పడ్డ ఏనుగు లాంటిది మనసు. ఒక్కసారి అలాంటిది ఏదైనా అలవాటైతే, సిగరెట్, మందు, రేప్ చేయడము, దొంగతనం ఇలాంటి అలవాటైతే ఇంపాసిబుల్ టు కమ్అట్ అనిపిస్తుంది. అలాంటప్పుడు అగ్రెషన్ అయిపోతారు వాళ్ళు. కొంతమందికి ఎలా వస్తుందంటే చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళు అంటే ఇట్లా వంటింటి కుందేలా ఉండాలి అని వాడికి మైండ్లో ఒక టైప్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీలింగ్ డెవలప్ అయిపోతుంది. వాడు ఇంక బయట చూస్తే తట్టుకోలేడు. ఇలా అంతా ఇట్లా అయిపోయిందిరా మోడర్న్ జమానా, ఇట్లా అయిపోయి వీళ్ళకి బుద్ధి రావాలా అని స్టార్ట్ అవుతారు. వాడికి ఒక మైండ్లో ఒక ధారణ, ఒక థాట్ ప్రాసెస్, అది ఎంత స్ట్రాంగ్ అయిపోతుందంటే ఆ థాట్ ప్రాసెస్, దే విల్ జస్ట్ కెనాట్, వాళ్ళు ఏదైనా చేయడానికి రెడీ ఉంటారు. అందుకని అగ్రెసివ్ అవ్వాలి అనడానికి మనసే మెయిన్ కారణం. ఈ మనసుకి ఇరుక్కుపోయామా బయటికి రావడం కష్టం. ఓకే, ఈ మనసుకి తగ్గ ఫ్లూయిడ్, మనకి ఏదైతే ఇంధనం అంటారు చూసాం, అదంతా మనకి బయట సొసైటీలో ఇస్తుంది. రకరకాల రిసోర్స్లు ఇస్తుంది. ప్లస్ ఈ మైండ్ని యాక్టివేట్ పెట్టించడానికి ఈజీ సెన్సేషన్, అంటే క్విక్గా ప్రిజర్వ్డ్ ఫుడ్, క్విక్గా మనకి ఒక ఎంజాయ్మెంట్, ఈ కష్టమే లేకుండా అన్నీ చేతికి అందడము, వీటి వల్ల ఏమవుతుందంటే సెన్సరీ ఆర్గన్స్ ఆర్ ఇంకా డిమాండింగ్, ప్రెషర్ కావాలి. ఆ ప్లెజర్ ఒక లెవెల్ వచ్చాక ఇంకా ఏదైనా మజా రావట్లేదు, ఇంకా మజా కావాలి, ఇంకా. ఇది నేను చెప్పేది అమ్మాయిలు రేప్ చేయడమో దొంగతనం చేయడమో ఇది కాదు, ఇంకా సటిల్ లెవెల్లో డామినేషన్ అంటే ఒక భార్య ఇంటికి వెళ్ళగానే ఆమె భయపడుతూ ఉండాలి, నేను ఇంటికి పెద్ద అని ఉండడం కూడా ఒక టైప్ ఆఫ్ అడిక్షన్. వాడి ఇంటికి వెళ్ళగానే వాళ్ళ భార్య ఇలా చెయ్యలేదు అని ప్లేట్ ఇసిరేసి, కోపంగా చేసి, కొట్టి, నీకేం తెలుసే మీ వాళ్ళు ఏం చేశారే అని కోపంగా తిట్టేది కూడా అగ్రెసివ్లోకి ఎందుకు వస్తుందంటే వాడికి ఆ సెన్సరీ ప్లెజర్ నుంచి వాడు చాలా గ్రేట్, నాకు ఇవన్నీ ఈజీగా వచ్చేయాలి అనే ఫీల్లో బ్రతుకుతుంటాడు. ఇలా ఎప్పుడైతే ఆ ఫీల్లో బ్రతుకుతుంటాడో దే ఆర్ డెడ్ దేర్. వాళ్ళకి ఎదుగుండదు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎదగనివ్వరు. ఎలా ఆ సిచ్యువేషన్స్ నుంచి మనం కంట్రోల్ చేయాలి అనుకున్నా, లేదంటే బయటపడాలి అంటే చాలా కౌన్సిలింగ్ కావాలి. మామూలుగా చెప్తే వీళ్ళు ఎంత హెడ్ స్ట్రాంగ్ ఉంటారంటే, మాకు ఇవన్నీ తెలుసు, నువ్వెవడివిరా మాకు చెప్పడానికి అనే మైండ్ సెట్తో వస్తారు. కానీ వాళ్ళ బిహేవియర్ వల్ల ఇంట్లో అందరూ నాశనం, సఫర్ అవుతూ
వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పి 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 వెనక్కి తీసుకొస్తాం. డైరెక్ట్గా చెప్పగానే అసలు వీళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా తెలివిగా బిహేవ్ చేసేస్తున్నామనే ఫీల్లో ఉంటారు. నిజంగా కూడా బయటకు వెళ్ళి చూస్తే ఇంకెందుకు ఉంది లైఫ్ బాస్, ఎంజాయ్ చేయాలి బాస్ అనేటట్టు ఉంటారు. వాళ్ళు చాలా తెలివిగా బిహేవ్ చేసేస్తున్నాం అనుకుంటారు, కానీ మొత్తం వ్యవస్థను నాశనం చేసేస్తుంటారు. చాలా తెలివి. ఇప్పుడు అది చేస్తున్నారుగా, పిల్లలకి బ్యాగులు కూడా వద్దు, ఏం చేయాలి, స్క్రీన్లు పెట్టాలి. ఈ స్క్రీన్లు పెడితే మొత్తం ఎడిక్ట్ అయ్యి ఒక్కొక్కళ్ళు సైట్, ADHD, డిప్రెషన్, ఇష్టం వచ్చినట్టు. సో ఏదైనా మనం చేస్తుంటే వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని తెలుసుకోగలగాలి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి ఆలోచించుకోవాలి. మనం యాజ్ ఎ వ్యవస్థ ఆలోచించుకొని అందరినీ ఇలా అగ్రెసివ్గా తయారు చేస్తున్నామా, మానవత్వం కొంచెం యాడ్ చేస్తున్నామా, ఇలాంటివి ఆలోచించుకుంటే తప్ప సొసైటీ ఆ అగ్రెషన్ నుంచి బయటపడదు. అంటే సెల్ఫ్ రియలైజేషన్. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే, F వర్డ్ వాడడం సీరియస్లో కామన్ చేస్తారు, ఇప్పుడు అందరూ వాడేస్తారు. లేకపోతే సినిమాల్లో అన్నిట్లోనూ వాడు హీరో హీరోయిన్ వెంట పడతాడు అంటే ప్రతి వ్యక్తి అట్లాగే ట్రై చేశారు. సో అందుకని ఇవన్నీ సినిమాల నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, మనం చూసే దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. కాబట్టి అక్కడి నుంచి కట్ చేసుకుంటారు. దీనికి ఒక మార్గం పెట్టి కొంచెం కౌన్సిలింగ్, కొంచెం ఇలాంటివి చెప్పే పెద్దవాళ్ళు ఉండి, వాడు 4 సార్లు అదే ఇట్లా ఉంటుందిరా, నువ్వు ద్రోణాచార్యులాగా ఉండాలి, నువ్వు దుర్యోధనలాగా ఉంటావు, నువ్వు ఇలా ఉంటావు, నీలో ఇలా క్యారెక్టర్స్ ఉన్నాయి, నువ్వు అర్జునుడిలా ఉన్నావు అని వాళ్ళలో వాళ్ళు రియలైజేషన్ అయ్యి దాని నుంచి మారగలగాలి. ఇది చేయడానికి చాలా టైం పడుతుంది, బట్ సమ్హౌ బిగ్ టాపిక్. బట్ ఈ అగ్రెషన్ అనేది రాకుండా ఉండాలి. అగ్రెషన్ ఉన్న వాళ్ళతో డీల్ చేయడానికి ఒక 2 పాయింట్స్ చెప్తాను, తర్వాత మనం ఇంకొక చేద్దాం. సో అగ్రెషన్ వస్తే, అగ్రెషన్ ఈజ్ లైక్ నీ మీదకి వస్తున్న ఒక బుల్, పరిగెట్టుకుంటూ వస్తున్న ఒక ఎద్దు, కొమ్ములతో దూసుకుంటూ వచ్చే ఎద్దు లాంటిది, ఆర్ రైనోసరస్ లాంటిది. అడ్డుగా నించోకు. నెంబర్ 1, ఎవడైనా అగ్రెసివ్గా ఉంటే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం ఈజ్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, లేదా బలైపోతాం. నెంబర్ 1, ఎందుకంటే వాళ్ళ అగ్రెషన్లో వాళ్ళు ఆలోచించే శక్తి కోల్పోతారు. నెంబర్ 2, వీళ్ళని కళ్ళెం వేయడం మనం ట్రైన్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళు అగ్రెషన్ వాళ్ళకి ఏంటంటే, ఒకసారి నువ్వు పడుతున్నావు అని తెలియగానే దగ్గర. సో ఫస్ట్లో ఉండగానే బెండ్ చేశారు, లేదనుకో చాలా చాలా ఇబ్బంది పడుతుంది. సో ఫస్ట్లో ఉన్నప్పుడే దాన్ని ఆపాలి. థర్డ్, యూ విల్ నీడ్ స్పిరిచువల్ పవర్ ఫర్ దిస్. స్పిరిచువల్గా ఎదగాలి. స్పిరిచువల్గా ఎప్పుడైతే నీ ఆరాస్ గట్టిగా ఉంటాయో, అలాంటి వాళ్ళు నీ దగ్గరకు వచ్చినా నీ ముందు ఎక్కువసేపు నానలేరు, జరిగిపోతారు. సో అది చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. హోప్ దిస్ హెల్ప్స్. ఇంకేమైనా ఉంటే చూద్దాం మనం. డెఫినెట్గా సార్. కానీ మీరు అన్నట్టుగానే వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండానే అనడం కావచ్చు, లేదంటే డామినేషన్ చూపించడం కావచ్చు, రకరకాల సినారియోలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూపిస్తూ ఉంటారు. బట్ ఎప్పుడైతే ఆ సెల్ఫ్ రియలైజేషన్ వచ్చేదాకా వాళ్ళతో ఉన్న వాళ్ళకి సఫరింగ్ మామూలుగా ఉండదు. సో అదొక్కటే గుర్తుపెట్టుకొని అట్లీస్ట్ మీరు చెప్పిన ఈ 3 పాయింట్స్ ఎవరైతే సఫర్ అవుతున్నారో అవి ఇప్పటి నుంచి అన్న ట్రై చేస్తే దే విల్ కొంచెంలో కొంచెమన్నా సేవ్ అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.